Hello, this is your Lucky Sir. Hybridization. About this concept, we are going to discuss in detail now. What is hybridization and types of hybridization? All this chemical bonding, one important long answer question, as well as very important for JEE, NEET, and all. అసలు ఏంటి hybridization అంటే the definition first will take the intermixing of atomic orbitals of almost equal energies to form a new set of identical orbitals in the same number. Okay, is called hybridization. The intermixing of atomic orbitals of almost equal energies to form a new set of identical orbitals is hybridization in the same number. That means if two orbitals are participating in hybridization, again two orbitals are going to form, right? అంటే ఏంటి, వాట్ యూ మీన్ బై హైబ్రిడైజేషన్? సింపుల్. ఇప్పుడు 1s ఆర్బిటాల్ ఉందనుకుందాం, ఓకేనా? దిస్ ఈజ్ s ఆర్బిటాల్. 1p ఆర్బిటాల్ ఉందనుకుందాం, దిస్ ఈజ్ p ఆర్బిటాల్. s ఆర్బిటాల్ ఈజ్ స్పెరికల్, రౌండ్గా ఉంది. p ఆర్బిటాల్ ఈజ్ డంబెల్, ఓకేనా? మనం డంబెల్స్ చేస్తాంగా ఎక్సర్సైజ్ చేయడానికి, అలాంటి డంబెల్లా ఉంది. ఈ రెండు కలిసిపోవడాన్ని హైబ్రిడైజేషన్ అంటాం. కలిసిపోయి అగైన్ టూ న్యూ ఆర్బిటాల్స్ ఆర్ గోయింగ్ టు ఫామ్. ఇవి బెలూన్స్ ఉంటాయి, చూస్తారు కదా మనం, బెలూన్స్ నాట్ వేసినట్టు. ఇది ఒక బెలూన్, చిన్నగా గాలి నింపి మూడేస్తాం. ఇది అట్లా మూడి లాంటిది అనుకోండి, నాట్ వేస్తాం అనుకోండి, ఓకే. నా దిస్ ఈజ్ sp ఆర్బిటాల్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ sp ఆర్బిటాల్, ఓకేనా? రెండు సేమ్ సైజ్ ఉంటాయి, ఇక్కడ ఇలా ఉండదు, రైట్? సో ఉండదు, దాన్ని ఎందుకు పెట్టడం? ఎస్. నౌ బోత్ ద ఆర్బిటాల్స్ ఆర్ కాల్డ్ sp ఆర్బిటాల్స్. అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై దిస్? రూల్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, అసలు వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? సింపుల్. మన క్లాస్ రూమే ఉందనుకుందాం బెట, ఇది మన క్లాస్ రూమ్ అనుకుందాం. ఇక్కడ నేను పాఠం చెప్పే బోర్డు ఇక్కడ ఉంది అనుకుందాం. దిస్ ఈజ్ అవర్ బ్లాక్ బోర్డ్. మనం ఏమనుకున్నామంటే 15th ఆగస్ట్ వస్తుంది కాబట్టి రూమ్ కానీ పెయింట్స్ వేద్దాం అనుకుందాం. కింద ఎలాగో ఫ్లోరింగే, దాన్ని వదిలేద్దాం మనం. ఈ పైన ఒక కలర్, ఇటొక కలర్, ఇటొక కలర్, ఓకేనా? ఈ వాల్కి ఒక కలర్, ఇట్లా డిఫరెంట్ అనుకున్నాం. అట్లా వేస్తే ప్రిన్సిపల్ సార్ లాగిపెట్టి కొడతాడు, ఏందిరా అది కలరా, డబ్బాలు ఉన్నాయని అని చెప్పేసి. కానీ మన క్లాస్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్టూడెంట్స్ అందరూ మాట్లాడుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోహన్ గారిని తీసుకుందాం. సోహన్ గారికి బ్లూ కలర్ ఇష్టం కాబట్టి బ్లూ కలర్ వేద్దామని వాడు. అభినవ్ ఉండేసి నో సార్ మొత్తం వైట్ వేసేద్దాం, ప్రశాంతంగా ఉంటుంది కలర్, ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నాడు. కలర్స్ వేద్దామంటే వైట్ ఏంట్రా అంటే పక్క నుంచి మోక్షజ్ఞ వచ్చేసి సరే ఎల్లో వేద్దాం సార్ బాగుంటుంది అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ చాయిస్ తీసుకుంటా ఉంటే మన యు చైతన్య గారు వచ్చేసి వాడేమంటారు, రెడ్ వేద్దాం సార్ సూపర్ ఉంటుందని. సరే ఏదో ఒకటి వేద్దాంరా అనుకున్నప్పుడు వీళ్ళని మార్కెట్కి పంపిస్తే మనకు ఒక 5 లీటర్స్ ఆఫ్ కలర్స్ అవసరం అనుకుందాం బెట. ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, టాప్ ఇట్లా వేయడానికి 5 లీటర్స్ అవసరం అనుకుందాం. ఒక్కొక్కడు ఒక్కొక్క కలర్ పట్టుకొచ్చాడు, 1 లీటర్. సార్ 5 లీటర్స్ ఏ కలర్ లేదు అని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చిన కలర్స్ 5 పట్టుకొచ్చాడు. గ్రీన్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి పట్టుకొచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు స్టార్టర్ వచ్చా. సోహన్ ఏమంటాడు, సార్ మన బోర్డు ఉన్న సైడే బ్లూ కలర్ వేయాలి సార్ అంటాడు. అభినవ్ గారు ఏమంటాడు, నో వైట్ ఉండాలి సార్, మనం చూస్తాం కదా క్లియర్గా ఉండాలి కాబట్టి వైట్ ఉండాలి సార్ అంటే. ఈ రచ్చేంద్రా అంటే చైతన్య వచ్చేసి, సార్ ఓ పని చేద్దాం సార్, రెడ్ వేసేద్దాం, అందరూ అలర్ట్గా ఉంటారు. అప్పుడు మన క్లాస్లో మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఎవరు? ఎస్, మిస్టర్ వైట్. వాడు వచ్చి ఏం చెప్పాడు, సార్ ఇదంతా కాదు కానీ ఈ కలర్లన్నీ డబ్బాలు వేసేయండి సార్ అన్నాడు. నింగ్ 5 కలర్ అన్ని, ఆల్ 5 కలర్స్ ఇన్ని వేసేసి ఒక 5 లీటర్స్ బాక్స్లో మొత్తం మిక్స్ చేసి పడేశాడు. అప్పుడు ఒక కొత్త కలర్ వచ్చింది, 5 లీటర్సే ఉంది, అది కూడా గొడవ లేదు. ఇప్పుడు ఏ గొడవకి ఏ కలర్ వేసినా వాడు అడిగేవాడు లేడు, రైట్? ఎందుకంటే
మార్కెట్లో లేని కొత్త కలర్ మనకు వచ్చేసింది. దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ అంటే ఇప్పుడు ఎల్లో కలర్ రాదు, బ్లూ కలర్ రాదు, ఓకేనా, ఏదో మధ్యలో ఒక కొత్త కలర్ వస్తుంది, ఎల్లోయిష్ బ్లూ, బ్లూయిష్ ఎల్లో టైప్లో ఏదో కొత్త కలర్ వస్తూ ఉంటుంది. అట్లా అన్ని కలర్స్ యాడ్ చేస్తే వచ్చే డిఫరెంట్ కలర్ ఉంటుంది. అట్లనే ఒక ఎస్ ఆర్బిటాల్ ఒక పీ ఆర్బిటాల్ యాడ్ చేస్తే యూ వోంట్ గెట్ పీ ఆర్బిటాల్ షేప్ ఆర్ ఎస్ ఆర్బిటాల్ షేప్, యూ వోంట్ గెట్ ఎస్ ఆర్బిటాల్ ఎనర్జీ ఆర్ పీ ఆర్బిటాల్ ఎనర్జీ, ద ఇంటర్మీడియట్గా ఉన్నటువంటి షేప్ వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ హైబ్రిడైజేషన్. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూద్దాం మనం. ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీస్ టు ఫార్మ్ ఏ న్యూ సెట్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటాల్స్ ఇన్ ద సేమ్ నంబర్ ఈజ్ కాల్డ్ హైబ్రిడైజేషన్. అంటే కొంచెం దగ్గరలో ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ అన్ని మిక్సప్ అయిపోయి మళ్ళీ సేమ్ నెంబర్లో రావాలి. దీన్ని హైబ్రిడైజేషన్ అంటాం. హైబ్రిడైజేషన్ ఎప్పుడు ఒకటే ఆటంలో జరుగుతుంది. అంటే ఇప్పుడు మనము ఫాస్ఫరస్ గురించి మాట్లాడితే ఫాస్ఫరస్ ఉన్న ఆర్బిటాల్సే జరుగుతాయి. పీసీఎల్5 అనే కాంపౌండ్ ఫామ్ అయితే ఫాస్ఫరస్లో ఉన్న ఆర్బిటాల్ క్లోరిన్ ఉన్న ఆర్బిటాల్ అవ్వవు. ఓన్లీ ఫాస్ఫరస్ ఆటమ్ ఆర్బిటాల్స్ ఓన్లీ పార్టిసిపేట్స్, ఓకేనా. SF6 ఉంటే ఓన్లీ సల్ఫర్ మాత్రమే అవుతాయి, నాట్ విత్ ఫ్లోరిన్. ఫ్లోరిన్తో బాండ్ ఫామ్ చేస్తాయి, దాన్ని ఓవర్లాపింగ్ అంటాం. హైబ్రిడైజేషన్ అంటే ఎప్పుడు ఒకటే ఆటంలో జరుగుతూ ఉంటుంది. సేమ్ ఆటమ్ ఆర్బిటాల్స్ ఓన్లీ అండర్గో హైబ్రిడైజేషన్. ఇది పాయింట్. నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ పార్టిసిపేటింగ్, నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఫార్మింగ్ విల్ బి ఆల్వేస్ సేమ్. ఇది ఒక ఇంపార్టెంట్ లైన్, ఓకే. దీని తర్వాత వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ లైన్, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆల్వేస్ ఫార్మ్ సిగ్మా బాండ్స్. హైబ్రిడ్ అంటేనే సిగ్మా బాండ్స్, ఇంకా వేరే బాండ్స్ ఫామ్ చేయవు, ఓకే. పై బాండ్స్కి మనకు సంబంధం లేదు. హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, వేకెంట్గా కూడా ఉండొచ్చు. ఎనీ ఆర్బిటాల్ కెన్ పార్టిసిపేట్ ఇన్ హైబ్రిడైజేషన్, ఇట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఇన్ని కండిషన్స్ ఉంటాయి, ఓకేనా. సో ఈ కండిషన్స్ అని మనం ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటే మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. విల్ గో విత్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అండ్ ఆల్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అన్నీ డీటెయిల్గా వెళ్ళిపోదాం మనం. ఒక 2 క్లాసెస్ లాగా తీసుకుందాం. SP2 SP3లో చెప్పుకొని నెక్స్ట్ క్లాస్లో SP3D SP3D2 SP3D3 అమోనియా అండ్ వాటర్ ఒక టేబుల్ అలాంటివన్నీ చూద్దాం. చలో లెట్స్ గో విత్ SP హైబ్రిడైజేషన్. అంటే ఏంటి? SP hybridization is also called linear hybridization. Linear hybridization means లీనియర్గా ఉంటాయి, అంతేనా. షేప్ లీనియర్గా వస్తుందని అర్థం. వెరీ సింపుల్ లాజిక్. S1 ఆర్బిటాల్ 1 P ఆర్బిటాల్, ఓకేనా. దిస్ ఈజ్ S ఆర్బిటాల్, దిస్ ఈజ్ P ఆర్బిటాల్. రెండు మిక్సప్ అయిపోతే యూ విల్ బి గెటింగ్ 2 ఆర్బిటాల్స్, ఓకేనా. ఈచ్ ఆర్బిటాల్ ఈజ్ కాల్డ్ SP. రెండు ఆర్బిటాల్స్ని మనం SP అంటాం. SP ఆర్బిటాల్స్ వస్తాయి. ఈ మ్యాథమెటికల్ది ఆఫ్ చేసి పెడదాం. SP హైబ్రిడైజేషన్ జరుగుతూ ఉంటుంది బట్. సో లీనియర్ హైబ్రిడైజేషన్ అంటే వీటి మధ్యలో యాంగిల్ వచ్చేసి 180 degreesగా ఉంటుంది. యాంగిల్ ఈజ్ 180 degrees యాంగిల్ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. BeCl2, beryllium chloride. Central atom which is in less number is called central atom. Atomic number of central atom is 4. beryllium 4. Electronic configuration is helium 2s2 2p 0. అసలు ఎలక్ట్రాన్స్ లేవు 2pలో. ఇలా ఉంది. మనకేమో BeCl2 అంటే బెరీలియంతో 2 బాండ్స్ ఫామ్ అవ్వాల్సిందే. 2 బాండ్స్ ఫామ్ అవ్వాలంటే 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇట్స్ కాల్డ్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫైన్. ఒక ఎలక్ట్రాన్ పైకి జంప్ చేద్దాం, ఓకే. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చిన బిడ్డ దిస్ ఈస్ కాల్డ్ ఎక్సైటేషన్. సో ఈ స్టేట్ని ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటాం. ఇట్స్ కాల్డ్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్. ఇన్ ద ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ there are 2 unpaired electrons, okay na, and 2 unpaired electrons, one is present in s orbital and another is present in p orbital. Now these two are undergoing the hybridization called sp hybridization. దీన్నే sp hybridization అంటాం. చలో దీంతో అటాచ్ అయ్యే ఆటం ఏంటిది? క్లోరిన్. అటామిక్ నెంబర్ ఇస్ 17. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ నియాన్ 3s2 3p5. మనం క్లోరిన్లో అసలు మనకు అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం అంతే. యూ కెన్ సీ హియర్ దేర్ ఈజ్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఇన్ ద 3p ఆర్బిటల్. చలో రెడీ ఫర్ ద బాండ్ ఫార్మేషన్, లెట్స్ గో. దిస్ ఈస్ బెరీలియం ఆటమ్. 1 electron is here, 1 electron is here. ఇది ESP2.
ఇటు నుంచి ఒక క్లోరిన్ వస్తుంది, ఎస్. ఇటు నుంచి ఇంకో క్లోరిన్ వచ్చింది. దిస్ ఈస్ క్లోరిన్, ఇట్ ఈస్ క్లోరిన్. క్లోరిన్ 3p ఆర్బిటాల్, 3p, 3pz, 3px, 3p మీ ఇష్టం వచ్చింది అనుకోండి. బెరీలియందేమో sp ఆర్బిటల్స్. Direct overlapping, end-on-end overlapping, so you can call this is spp overlapping. It is also spp overlapping. Because of these spp overlappings, beryllium is going to form a bond this side chlorine, another this side bond chlorine with an angle of 180 degrees. ఇది కథ. దీని గురించి 4 మంచి మాటలు చెప్తాం. హైబ్రిడైజేషన్, sp దేంది, బెరీలియంది, ఇన్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్, కరెక్ట్. సెకండ్ మంచి మాట, నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆన్ సెంట్రల్ యాటమ్. బెరీలియం పైన ఇంకా లోన్ పేర్స్ లేవు, కావాల్సి మీరు చూసుకోవచ్చు. దెర్ ఆర్ నో లోన్ పేర్స్, కరెక్ట్. ఎక్సైటెడ్ స్టేట్లో ఇంకా లోన్ పేర్స్ లేవు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ 2 bonds and both the bonds are sigma bonds, 2 sigma bonds, కరెక్ట్. నెక్స్ట్ మనకి షేప్ of the molecule is linear. Bangle, that is bond angle, is 180 degrees. Overlapping, nature of overlapping is 2 overlappings are there which are creating sigma bonds by the overlapping of spp. ఈ మ్యాటర్ రాసేస్తే చాలు. వీటినే మీరు వర్డ్స్లో రాస్తారు. ఎలా రాస్తారు? ఇన్ బెరీలియం క్లోరైడ్, ద సెంట్రల్ atom beryllium undergoes sp hybridization in the first excited state. There are no lone pairs in beryllium atom. 2 sigma bonds are formed. The shape of the molecule is linear. Bond angle is 180 degrees. And 2 sigma bonds are formed because of the overlapping of 2 SPPs. Okay, this ante అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కావాలంటే యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ C2H2. నెక్స్ట్ వీడియోలో మనం షార్ట్ కట్ చెప్తాం, ఇలాంటి వాటికి ఎలా హైబ్రిడేషన్ చెప్తామని చెప్పేసి. యూ కెన్ చెక్ దోస్ 2. కార్బన్ డైఆక్సైడ్ ఇలా ఉంటుంది, C2H2 ఇలా ఉంటుంది. ఇది sp హైబ్రిడైజేషన్, ఇది sp హైబ్రిడైజేషన్, ఇది sp హైబ్రిడైజేషన్. ఆల్ దిస్ వీఆర్ సేయింగ్ అబౌట్ సెంట్రల్ యాటమ్. ఆక్సిజన్ వేరే ఉంటుంది అక్కడ, ఆ విషయం తర్వాత చూద్దాం. ఓకేనా? సో sp2 హైబ్రిడేషన్కి వద్దాం. చలో, sp2 హైబ్రిడైజేషన్లో 1 s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్స్ ఆర్ గోయింగ్ టు జాయిన్. ఈ బొమ్మలు ఎవరు అడగరు, సో టెన్షన్ లేదు మనకి. అప్పుడు ఇలా 3 వస్తాయి ఆర్బిటల్స్. ఓకేనా? ఈ షేప్ sp2 ఆర్బిటాల్, sp2 ఆర్బిటాల్, sp2 ఆర్బిటాల్ ఇలా ఉంటాయి. 120 degrees యాంగిల్ ఉంటుంది. దీన్ని ట్రైగోనల్ ప్లేనార్ అంటాం. యాజ్ ద షేప్ ఈజ్ ట్రైగోనల్ ప్లేనార్, sp2 hybridization is also called trigonal planar hybridization. Trigonal planar hybridization with an angle of 120 degrees. Trigonal planar hybridization or sp2 hybridization 120 degrees. Example, guess change. Right. BCl3 or BF3. BCl3 అనుకుందాం కాసేపు. Central atom is boron, atomic number is 5, electronic configuration is helium 2s2 2p1. కరెక్టేనా? 2s2 is a pair, 2p1 means 1 unpaired electron. ఓన్లీ 1 unpaired electronతో మనకి ఒకటే బాండ్ ఫామ్ అవ్వగలుగుతుంది, కానీ మనకి 3 బాండ్స్ కావాలి. మనం ప్రామిస్ చేసాం ఆల్రెడీ 3 క్లోరిన్స్ అని. సో దీన్ని ఎక్సైట్ చేద్దాం. ఎక్సైట్ చేస్తే ఎలక్ట్రాన్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద p ఆర్బిటాల్ వేర్ యూ కెన్ సీ. దీన్ని ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అనండి. ES అంటే ఎక్సైటెడ్ స్టేట్ అనుకున్నాం కాసేపు. ఎస్, 1 s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్స్ కలిసి sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. 1 s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్స్ కలిసి sp2 హైబ్రిడైజేషన్. ఓకేనా? బొమ్మలు వేయడానికి రెడీయా? సంక్రాంతి ముగ్గుల పోటీ. చలో, బోరాన్ 1 2 3, ఈ 3 ఆర్బిటాల్స్ ఏమన్నా మనం sp2 sp2 sp2. వీళ్ళ దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది. యూ కెన్ చెక్ 1 electron 1 electron 1 electron. ఎవరు అటాచ్ అవ్వాలి? క్లోరిన్. క్లోరిన్ గురించి ఇంతకుముందు చూసాం మనం. క్లోరిన్లో p ఆర్బిటాల్ ఉంటుంది. అంటే ఒక 8 అంకె వేయండి. ఎక్కడ వేస్తారు తెలుసా మీరు? 8 అంకె. 4 రోజుల తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్తారు. మీరందరూ ఇప్పుడు 16-17 ఇయర్స్లో ఉన్నారు కాబట్టి 18 ఇయర్స్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్తే కార్ డ్రైవింగ్ లైసెన్స్ చేసినప్పుడు వాడు 8 అంకె వేసిరా అని చెప్తారు. అంటే మీరు మన కారు ఇలా తీసుకెళ్ళి ఇలా తిప్పుకొని రావాలి. దాన్ని 8 అంకె వేయడం అంటారు. రైట్.
సో ఈ ఓవర్లాపింగ్ ఇదేమో పీ ఆర్బిటాల్, ఇది పీ ఆర్బిటాల్, ఇది పీ ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్. ఓకేనా, 3p ఆర్బిటాల్ అందాం, లేకుంటే పీ అంటే మళ్ళీ మీకు ఫాస్ఫరస్ లాగా కనబడుతూ ఉంటుంది. ఇది క్లోరిన్, దిస్ ఈస్ క్లోరిన్, దిస్ ఈస్ క్లోరిన్. సో ఈ ఓవర్లాపింగ్ ఏమన్నది, వాట్ ఇట్ షుడ్ బి కాల్డ్? సిగ్మా sp2p ఓవర్లాపింగ్, ఇది సిగ్మా sp2p ఓవర్లాపింగ్, ఇది సిగ్మా sp2p ఓవర్లాపింగ్. అంతేనా? ఈ ఓవర్లాపింగ్స్తో బాండ్ మనకి ఎలా వచ్చింది? 1 2 3 1 2 3 BF3. నేను BF రాసేసాను, సారీ BCl3 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 అది సేమ్ ఉంటుంది, తేడా ఏముండదు. ఈ కార్నర్ టు కార్నర్ డాట్స్తో యాడ్ చేసేస్తే ఇట్ లుక్స్ లైక్ ద స్ట్రక్చర్. ఈ యాంగిలే 120 degrees. ఈ యాంగిల్ తీసుకుని అంతే ఉంటుంది. చలో 4 మంచి ముత్యాలు, మంచి మాటలు చెప్పండి. ఫస్ట్ హైబ్రిడైజేషన్ sp2 in first excited state. Bonds 3 sigma bonds, lone pairs, nil lone pairs, overlapping sigma sp2p overlapping, like this 3 overlaps are there. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయిగా. షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ ట్రైగోనల్ ప్లేనార్, అంతేనా? అండ్ బాండ్ యాంగిల్ ఈజ్ 120 degrees. ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే BF3C2H4. BF3 ఏమో ఇలా ఉంటుంది, C2H4 అంటే కూడా ఇలానే ఉంటుంది. H ఒక కార్బన్, మళ్ళీ ఇది H, మళ్ళీ ఇది H. ఇది C2H4. బోత్ ద కార్బన్ ఐటమ్స్ ఆర్ sp2 హైబ్రిడైజ్డ్. కార్బన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం, హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఎలా వస్తుందని చెప్పేసి. సో ఇది sp2 గురించి ఏం చెప్పాము మనం? 1 s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్స్ ఆర్ గోయింగ్ టు జాయిన్. అండ్ పర్సెంటేజ్ కూడా చెప్పుకోవాలంటే sp లో s 50%, p 50% బెటర్. అది sp2కి వస్తే ఇది 1/3, ఇది 1/3, ఇది 1/3, అంటే p మొత్తం కలిపితే 2/3 ఉంటుంది బెటర్. అంటే s క్యారెక్టర్ వచ్చేసి 33.3%, p క్యారెక్టర్ వచ్చేసి 66.7%. ఆ తర్వాత BCl3 ఎగ్జాంపుల్, బోరాన్ అండర్గోస్ sp2 hybridization in the first excited state where 3 unpaired electrons are there. All the 3 unpaired electrons are going to get bonded with 3 chlorine atoms. The shape of the molecule is trigonal planar. చాలా ఈజీ యాక్చువల్గా టాపిక్. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ sp3 hybridization, which we call tetrahedral hybridization. టెట్రాహెడ్రల్ హైబ్రిడైజేషన్లో మనకి 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి s క్యారెక్టర్ వచ్చేసి 25%, p క్యారెక్టర్ వచ్చేసి 75%. 1 s ఆర్బిటాల్, 1 p ఆర్బిటాల్, అనదర్ p ఆర్బిటాల్, 1 more p ఆర్బిటాల్, ఇవన్నీ కలిస్తే ఇది x యాక్సిస్ అనుకుందాం, ఇది y యాక్సిస్ అనుకుందాం, ఇది z యాక్సిస్ అనుకుందాం. ఇవన్నీ కలిస్తే యూ విల్ బి గెట్టింగ్ ఏ బాండ్ అండ్ 4 ఆర్బిటాల్స్ ఇలా వస్తాయి. Okay, each orbital is called sp3 orbital. Between them the angle is going to be 109 degrees 28 minutes. ఇది ప్లేనార్ కాదు కాబట్టి డయాగ్రామ్ సరిగ్గా రాదు 2-dimensional బోర్డ్ పైన. యూ నీడ్ టు అండర్స్టాండ్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మీథేన్, CH4. Central atom is carbon, atomic number is 6, electronic configuration is helium 2s2 2p2. It's a pair of electrons, 2p2 and 2 unpaired electrons. మనకి CH4లో మళ్ళీ మనం ప్రామిస్ చేసాం 4 హైడ్రోజన్స్ అటాచ్ అవుతామని చెప్పేసి. 4 హైడ్రోజన్స్ అటాచ్ అవ్వాలంటే 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. పాపం కార్బన్ దగ్గర గ్రౌండ్ స్టేట్లో 2 ఉన్నాయి కాబట్టి ఎక్సైట్ చేద్దాం. ఎక్సైట్ అయిపోయింది. ఎక్సైట్ అయిపోయిన తర్వాత దేర్ ఆర్ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్. 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3. అంటే మన మిస్టర్ కార్బన్ గారు ఇలా ఉన్నారు. 1 2 3 4 కార్బన్తో 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఈచ్ ఆర్బిటాల్ వీఆర్ కాలింగ్ యాజ్ sp3 ఆర్బిటాల్. ప్రతి ఆర్బిటాల్ని మనం sp3 అనాలి. ప్రతి ఆర్బిటాల్లో దేర్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్. అటాచ్ అవుతున్నటువంటి ఆటం మిస్టర్ హైడ్రోజన్. హైడ్రోజన్ దగ్గర 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. 1s 1 ఆర్బిటాల్లో s ఆర్బిటాల్ షేప్ స్పెరికల్. సో మనం 0 వేస్తున్నాం. ఓకేనా? సో ఇది హైడ్రోజన్ యాటమ్, ఇది హైడ్రోజన్ యాటమ్, హైడ్రోజన్ యాటమ్, హైడ్రోజన్ యాటమ్. సో ఈ ఓవర్లాపింగ్ ఏమనాలి? సిగ్మా sp3 కార్బన్ది s దీంది. సో ఇవన్నీ సిగ్మా sp3s ఓవర్లాప్స్, సిగ్మా sp3s ఓవర్లాప్స్, సిగ్మా sp3s ఓవర్లాప్స్.
అంతేనా. సో షేప్ అలా వస్తుంది చూడండి జాగ్రత్త. కార్బన్ 1 బాండ్ 2 బాండ్ 3 బాండ్ 4 బాండ్. బాండ్స్ వంగద్దు, ఏదో నేను పెన్తో రాస్తుంటే కొంచెం షేక్ అవుతున్నాయి కానీ స్ట్రైట్గా ఉండాలి బాండ్స్ అని. రైట్. సో ఇవన్నీ డాటెడ్ లైన్స్తో యాడ్ చేసేస్తే ఈ షేప్నే టెట్రాహెడ్రల్ షేప్ అంటారు. ఇది టెట్రాహెడ్రల్ షేప్ 109 degrees 28 minutes. ఓకేనా. 4 మంచి మాటలు, మంచి ముత్యాలు చెప్పండి. హైబ్రిడైజేషన్ sp3 ఇన్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అయిపోయిందా. లోన్ పేర్స్ కార్బన్ మీద లేవు, కావాలంటే చూసుకోండి. లోన్ పేర్స్ కార్బన్ మీద లేవు, నో లోన్ పేర్స్ ఆర్ హియర్. బాండ్స్ వచ్చేసి 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఓవర్లాప్ వచ్చేసి సిగ్మా sp3 ఎస్ ఏమో హైడ్రోజన్. ఇంతకుముందు sp2p spp అన్నమాట, అది క్లోరిన్ కాబట్టి, ఇది హైడ్రోజన్ కాబట్టి sp3s. షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ కరెక్ట్ టెట్రాహెడ్రల్. అండ్ యాంగిల్ వచ్చేసి బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes. ఇది సంగతి. sp2 sp3. మీకు లాంగ్ ఆన్సర్ అడిగితే బోర్డ్ ఎగ్జామ్లో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అడిగితే డిఫైన్ హైబ్రిడైజేషన్, ఎక్స్ప్లెయిన్ sp2 sp3 హైబ్రిడైజేషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇది రాసేయండి, డేటా రాసేయండి. మార్క్ లేకపోతే నన్ను అడగండి, ఆ ఛాన్సే రాదు, ఫుల్ మార్క్స్ వేస్తాను మీకు. రైట్. ఇంకో 2 మాలిక్యూల్ స్పెషల్ బెటా, వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. వన్ ఈజ్ అమోనియా, సెకండ్ ఈజ్ వాటర్. ఓకే. అమోనియా ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. అమోనియాలో నైట్రోజన్ ఈజ్ ద సెంట్రల్ ఆటమ్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ హీలియం 2s2 2p3. 2s2 అంటే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 2p3 అంటే 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. మనం 3 హైడ్రోజన్స్తో అటాచ్ బాండ్ ఫామ్ చేసుకోవాలి, 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బ్రహ్మాండంగా sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. మీకు ఇచ్చే డౌట్ ఏముంటుంది, ఎందుకు సార్ sp3 వైని ఎందుకు ఎస్ని యాడ్ చేసుకుంటాం, ఎస్ లేకపోతే మనం ముగ్గురం ప్రశాంతంగా బాండ్ ఫామ్ చేసుకోవచ్చు అంటే కుదరదు కదా. ఎస్ ఎప్పుడు నేను వస్తాను అడుగుతాను, మీ తమ్ముడు మీతో పాటు వస్తారు చూసారా, మీరు షాప్కి వెళ్తా అంటారు, మీరు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా అంటారు. ఈ సండే వీకెండ్ పార్టీ ఉంది, ఫ్రెండ్స్తో బయటికి వెళ్దాం అనుకుంటాను, తమ్ముడు నేను వస్తా అంటాడు. ఓకేనా. చెల్లి నేను వస్తా అంటుంది. ఇది ఆ చెల్లె క్యారెక్టర్. ఓకేనా. ఎప్పుడు మీతోనే ఉంటారు. సో sp3 హైబ్రిడైజేషన్. నైట్రోజన్ దగ్గర sp3 హైబ్రిడైజేషన్ అంటే ఇలా ఉంటే ఇది ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీన్నే మనం మన తెలుగు భాషలో లోన్ పేర్ అంటాం. ఓకేనా. జడ ఎలక్ట్రాన్లు అంటారు తెలుగు భాషలో. వామ్మో తెలుగు. ఇక్కడ హైడ్రోజన్ కదా బేట, 3 హైడ్రోజన్ రావాలి. హైడ్రోజన్ నెంబర్ 1, హైడ్రోజన్ నెంబర్ 2, హైడ్రోజన్ నెంబర్ 3 వచ్చింది. సో ఈ ఓవర్లాపింగ్ ఏమనాలి, సిగ్మా sp3 నైట్రోజన్ది, ఎస్ దీనిది. ఇవన్నీ sp3s ఓవర్లాపింగ్స్. 3 సిగ్మా sp3s ఓవర్లాప్స్ జరుగుతున్నాయి. అవునా. సో నైట్రోజన్ ఎలా కనబడుతుంది, 1 2 3 ఈ 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్లో పార్టిసిపేట్ చేయవు, గుడ్లో గుబులా కలిసుకుని పైనే ఉంటాయి. రైట్. ఇప్పుడు చెప్పండి అమ్మా 4 మంచి మాటల్లో ఫస్ట్ మంచి మాట, హైబ్రిడైజేషన్ ఈజ్ sp3 ఇన్ గ్రౌండ్ స్టేట్. ఇప్పటిదాకా ప్రతిసారి మనం ఎక్సైటెడ్ స్టేట్ అన్నాం, ఫస్ట్ టైం గ్రౌండ్ స్టేట్లో రాస్తాం. దిస్ ఈజ్ ఇన్ గ్రౌండ్ స్టేట్ ఓన్లీ. సిగ్మా బాండ్స్ ఎన్ని ఫామ్ అయినాయి, 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయి, 3 సిగ్మా బాండ్స్. అండ్ దెర్ ఈజ్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓవర్లాపింగ్ వచ్చేసి 3 ఓవర్లాప్స్ అయినాయి బేట. ఆల్ ద 3 ఓవర్లాప్స్ ఆర్ sp3s ఓవర్లాప్స్. షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ని పిరమిడల్ అంటారు. ఒకటి లోన్ పేర్ ఉండడం వల్ల షేప్ మారిపోయింది, టెట్రాహెడ్రల్ ఉండకుండా పిరమిడల్గా ఉంది. ట్రైగోనల్ పిరమిడల్ కూడా అంటారు బేట దీన్ని. అండ్ బాండ్ యాంగిల్ వచ్చేసి అమోనియాలో 107 degrees ఉంటుంది. బాండ్ యాంగిల్ ఈజ్ 107 degrees. ఇది అమోనియా స్టోరీ. అయితే వాటర్ కథ వేరుగా ఉంటుంది. ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్, అటామిక్ నెంబర్ ఈజ్ 8, హీలియం 2s2 2p4. మీరు పాస్ కొట్టేసుకోండి బ్రహ్మాండంగా. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని చూడండి. అర్థం కానిది ఏమైనా ఉంటే మీరు శుభ్రంగా నన్ను అడగొచ్చు. ఓకేనా. ఎనీ టైమ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్, యూ హ్యావ్ మై నంబర్. ఇప్పుడు చెప్పండి అన్న. 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నారు. సో బ్రహ్మాండంగా సరిపోతుంది. మళ్ళీ ఈసారి అయితే 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మీతో పాటే ఉంటారు. ఇప్పుడు sp3 హైబ్రిడైజేషన్. మిస్టర్ ఆక్సిజన్, ఆక్సిజన్ దగ్గర 4 ఆర్బిటాల్స్, 1 ఓకేనా 2 3 4 ఇట్లా ఉంటాయి. టెట్రాహెడ్రల్ లాగానే మీకు కావాలంటే నేను టెట్రాహెడ్రల్ లాగానే వేసి చూపిస్తాను. 1 2 3 4 ఇలా ఉంటుంది. దీంట్లో ఇది ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇది ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కలర్ మారుద్దాం. ఇది ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, ఇది ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, ఇది ఆక్సిజన్. కరెక్ట్.
ఇప్పుడు దీంతో ఒక హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది, దీంతో ఒక హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసింది. దిస్ ఓవర్లాపింగ్ ఈజ్ కాల్డ్. నన్ను అన్ని ఆర్బిటాల్స్ని sp3లే అంటాం. ఆల్ దీస్ ఆర్బిటాల్స్ ఆర్ sp3. ఇక్కడ కూడా వీటిని sp3 ఆర్బిటాల్స్ అంటాం. బట్ దిస్ ఈజ్ ఎ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇట్ ఈస్ ఎ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. దిస్ ఓవర్లాపింగ్ ఈజ్ సిగ్మా sp3s. ఇది కూడా సిగ్మా sp3s. ఎలా ఉంటుంది మాలిక్యూల్ మరి? ఇక ఆక్సిజన్ బెట ఇక 2 బాండ్స్ ఫామ్ అయినాయి విత్ అన్ యాంగిల్ ఆఫ్ 104.5 degrees. 104 degree 28 minutes. ఇలా కూడా రాసుకుంటాం మనం. ఇక ఇదొక లోన్ పేర్, ఇక ఇదొక లోన్ పేర్. ఓకే, టెడ్డీ బేర్ పైన కుందేలు బొమ్మ, ర్యాబిట్ బొమ్మలు ఉంటాయి, అట్లాంటి బొమ్మ పెట్టేయండి. కరెక్ట్. ఇలా ఆక్సిజన్ బాండ్ బాండ్ చూడడానికి బాగా కనబడుతుంది. రైట్. అలా 4 మంచి మాటలు. హైబ్రిడైజేషన్ sp3 ఇన్ గ్రౌండ్ స్టేట్. ఎవరికి? ఆక్సిజన్కి. లోన్ పేర్స్ 2 ఉన్నాయి, ఇంతకుముందు ఒకటే ఉంది, ఇప్పుడు 2 లోన్ పేర్స్. లోన్ పేర్ నెంబర్ 1, లోన్ పేర్ నెంబర్ 2. బాండ్స్ 2 సిగ్మా బాండ్స్. ఇంతకుముందు 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయి, ఈసారి 2 సిగ్మా బాండ్సే. 1 బాండ్, సెకండ్ బాండ్. నేచర్ ఆఫ్ ఓవర్లాప్ సిగ్మా sp3s ఓవర్లాప్స్. ఇలాంటివి 2 ఫామ్ అయినాయి, 2 sp3s ఓవర్లాప్స్. ఇంకేం మిగిలిపోయినాయినా? మాలిక్యూల్ బెంట్ షేప్ ఆర్ వి షేప్ బికాజ్ ఆఫ్ 2 లోన్ పేర్స్. బెంట్ కానీ వి కానీ యాంగులర్ కానీ మీ ఇష్టం వచ్చిన పదం వాడండి. యాంగిల్ వచ్చేసి 104 degrees 28 minutes. ఓకేనా? సో ఏం చెప్పుకున్నాం మనం? వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? ఓకేనా? కలర్ కాన్సెప్ట్తో సహా మిక్స్ చేసి చెప్పేసినాం. sp హైబ్రిడైజేషన్, sp2, sp3, ఆ తర్వాత అమోనియా అండ్ వాటర్. ఇవి స్పెషల్ కేసెస్ వాట్ వీ వర్ డిస్కసింగ్ టిల్ నౌ. ఓకేనా? ఇది హైబ్రిడైజేషన్ ఫస్ట్ క్లాసు. దీనిలో ఇంకో 2 క్లాసులు ఉంటాయి. ఒక దాంట్లోనేమో అని షార్ట్ కట్స్ చెప్తాను, ఇంకో దాంట్లోనేమో sp3d, sp3d2, sp3d3, వీలైతే dsp2 ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విచ్ d ఆర్బిటాల్స్ పార్టిసిపేట్, అదంతా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ లక్కీ సార్.